హలో అండి. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి. ఈరోజు మనం అదృష్టవంతుడు అనే చందమామ కథను చెప్పుకుందాం. చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన ఇంటింటికి తిరిగి యాయావారం చేసుకుని ఓ కుంచెడు బియ్యం తెచ్చేవాడు ప్రతిరోజును. ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సోలెడు బియ్యం మాత్రం అత్తెసరు వేసి భర్తకు అది అంతా వండి పెట్టేస్తుండేది భార్య. అది చూసి బ్రాహ్మడు, అయ్యో, అంతా నాకే పెట్టేశావు, మరి నీకోనే అని అడిగేవాడు భార్యని. నాకెందుకు, నా రొట్టె పొయ్యిలో కాలుతూ ఉంది అని ఆమె జవాబు చెబుతుండేది. భార్య తాను తినకుండా తనొక్కడికే పెట్టడం భర్తకు మనస్కరించేది కాదు. ఏముంటే అది, ఇద్దరం చెరిసమంగా తిందాంలేవే, నువ్వు కూడా నాతో పాటు తిను అని భర్త ఎంతగానో నచ్చచెప్పేవాడు. అయినా భార్య వినేది కాదు. తన భార్య భోజనమైనా చెయ్యక బియ్యం అమ్మి డబ్బు మూటగడుతోంది కాబోలు అని సంతోషించేవాడు. భర్త భోజనం చేసి అటు వెళ్ళగానే ఆ ఉన్న బియ్యమన్నీ పిండి విసురుకుని పొయ్యిలో రొట్టె కాల్చుకుని హాయిగా తినేది ఆ ఇల్లాలు. ఈ సంగతి పాపం ఆ బ్రాహ్మడికేం తెలుసు. ఒక రోజున ఈ బ్రాహ్మడు భోజనం చేసి వీధిలోకి వెళ్ళాడు. ఆ ఇల్లాలు రొట్టె పొయ్యిలో కాల్చుకుంటుంది. ఇంతలో చినుకులు వచ్చాయి. ఈ చినుకుల్లో తడిసి బ్రాహ్మడు ఇంటికి వచ్చాడు. కప్పుకున్న దుప్పటి తడిసిపోయింది. కొంచెం చలి వేసింది. చలి కాచుకుందామని పొయ్యి దగ్గరకు వెళ్ళి నిప్పులు బయటికి లాగాడు. వెంటనే ఒక పెద్ద రొట్టె బయటపడింది. అప్పుడు అర్థమైంది ఆ వెర్రి బ్రాహ్మడికి భార్య చేస్తున్న పని. ఇంతట్లోకే ఆ ఇల్లాలు వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టినందుకు చాలా కోపం తెచ్చుకుంది. కసిరింది, విసుక్కుంది, తిట్టింది. ఇక అతనితో కాపురం చెయ్యకూడదనుకుంది. అలాంటి మొగుడు బతకడం కూడా ఆమెకి ఇష్టం లేకపోయింది. ఇలా ఉండగా ఆ ఊరి రాజుగారి అమ్మాయికి కంఠంలో పెద్ద కురుపు లేచింది. ఎంతమందో వైద్యులు వస్తున్నారు, వెడుతున్నారు, కానీ పుండు తగ్గడం లేదు. వచ్చిన వైద్యుడు జబ్బు నయం చేయకుండా వెడితే తల నరికి కోట గుమ్మానికి కట్టేస్తానని, తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారు చాటింపు వేయించారు. అర్ధరాజ్యం సంగతి ఏమో కానీ రాజకుమార్తెకు నయం కాకపోతే తల నరికి కోట గుమ్మానికి కట్టించుకోవాల్సి వస్తుందని వచ్చే వైద్యుల సంఖ్య కూడా తగ్గిపోయింది. అయితే ఈ చాటింపు సంగతి బ్రాహ్మడి పెళ్ళాం విన్నది. ఏదో ఒక వంక పెట్టి రాజుగారింటికి తన భర్తను తోసేసి వైద్యం చేయమంటే చాలు, చచ్చిపోవడానికి మంచి మార్గం అని ఆలోచించి తన భర్త గట్టి వైద్యుడని, తప్పకుండా ఆ వ్యాధి కుదర్చగలడని, తాను వెళ్ళమంటే వెళ్ళడం లేదని రాజుగారికి తెలియచేసింది. రాజుగారు భటుల్ని పంపి బలవంతాన తీసుకెళ్లారు బ్రాహ్మణ్ణి. రాజుగారి అమ్మాయి ఓ గదిలో ఉంది. మూలుగుతూ బాధపడుతూ ఉంది. ఈ బ్రాహ్మడు గదిలోకి వెళ్ళి రాజుగారి అమ్మాయిని చూశాడు. ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఆ అమ్మాయి పడుకున్న మంచం పక్కగా ఓ కుర్చీ ఉంది. దానిలో కూర్చున్నాడు. తనకెలాగూ చావు తప్పదని నిశ్చయించుకున్నాడు. ఆ గది తలుపు చేరవేశాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడటం మొదలుపెట్టాడు. చిటపట చినుకులు రానేలా, పైమీది దుప్పటి తడవనేలా, పొయ్యిలో నిప్పులు తియ్యనేలా, నాకింత కర్మం రానేలా. ఈ పాట విని రాజకుమార్తె మూలగటం మానేసి అతని వైపు చూసింది. అతను అలా 2-3 సార్లు అదే పాట పాడి ఏడవటం మొదలుపెట్టాడు. వైద్యం చేయటానికి వచ్చి ఈ పాటలేమిటి, ఈ ఏడుపేమిటి అని అనుకుంటూ రాజకుమార్తె బ్రాహ్మడి కేసి చూసింది. అతని పాటకు, అతని ఏడుపుకు
ఆమెకు ఫక్కున నవ్వు వచ్చింది. అలా నవ్వి ఎన్నాళ్ళయిందో. చిన్నగా నవ్వటం మొదలుపెట్టిన రాజకుమార్తె కాసేపట్లోనే గట్టిగా నవ్వింది. అలా నవ్వగానే కంఠంలోని పుండు కాస్త ఒక్క మాటగా చితికిపోయి ఆ కుళ్ళు పదార్థం అంతా బయటికి వచ్చేసింది. అతి ఆనందంతో అమ్మ, నాన్న అని పిలవడం మొదలుపెట్టింది. ఆ పిలుపు విని రాజుగారు, రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కూతురిని చూసి ఆశ్చర్యపోయారు. ఎవ్వరూ తగ్గించలేని ఆ కురుపు తగ్గించినందుకు బ్రాహ్మణ్ణి చాలా మెచ్చుకుని అందలం మీద ఊరేగించి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశారు. బ్రాహ్మడి పెళ్ళాం రాణి అయింది. తన ప్రవర్తనకు సిగ్గు తెచ్చుకుంది. ఆనాటి నుంచి భర్తను చాలా గౌరవంగా చూడడం మొదలుపెట్టింది. ఇంతకు రాజ్యం రావడానికి రొట్టె కారణమని ఆవిడ, పాట కారణమని ఆయన అప్పుడప్పుడు వాదించుకుంటూ ఉంటారు. హాయిగా రాజ్యం చేస్తున్నారు. అదృష్టం ఉంటే ఏదైనా రావడం ఎంతసేపు. ఇదండి అదృష్టవంతుడు కథ. ఇప్పుడు మరో కథని మనం చెప్పుకుందాం. భయం భయం అనే కథ. నా పేరు సునీల్. మేము నెల్లూరులో ఉంటాము. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా నాన్నగారు వ్యాపారం చేస్తారు. మా అన్నయ్య మద్రాసులో బీకాం చదువుతున్నాడు. అప్పుడప్పుడు సెలవులకు ఇంటికి వస్తాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒకరోజు రాత్రి బాగా వర్షం కురుస్తున్నది. చలిగాలి కూడా బాగా వీస్తున్నది. నిద్రపోతానే అమ్మా అని చెప్పాను. అప్పుడే ఏమిట్రా అన్నది అమ్మ. ఇక లాభం లేదని తలనొప్పే అని ఏడుపు మొహం పెట్టినాను. ఓ ఎప్పుడు ఏదో ఒక వంక, చదువు లేదు సంధ్య లేదు అని కసిరింది అమ్మ. నాకు అమ్మతో పడుకోవటం అలవాటు. అమ్మ పక్కన పక్క వేసి పడుకోనిదే నిద్ర రాదు. అందుకని నువ్వో అన్నాను. 8:30కే నన్ను కూడా పడుకోమంటావేమిట్రా? నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో, నేను రాను. నాన్నగారు వచ్చే సమయం అయింది. నాన్నగారికి భోజనం పెట్టాలి. రేపొద్దున్నకి పనులు చేసుకోవాలి. నువ్వు పడుకుంటే పడుకో, లేకపోతే చదువుకో. అంతేగాని నన్ను మాత్రం రమ్మని పిలవకు. నాకు ఇంటి నిండా పనులున్నాయి అన్నది అమ్మ. నిద్ర ముంచుకు వస్తోంది. కానీ పైకి వెళ్ళి పడుకోవాలంటే భయంగా ఉంది. సాయంత్రం మా అమ్మమ్మ చెప్పిన దయ్యం కదా ఇంకా తలలో మెదులుతూనే ఉంది. అయినా మెల్లిగా ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకి పోయి దీపం పెట్టి పడుకున్నాను. ఓ రాత్రి వేళ మెలకు వచ్చింది. దాహమేసింది. అమ్మ కోసం పక్కన చూశాను. అమ్మ లేదు సరికదా, అమ్మ మంచం కూడా లేదు. గుండె గతుక్కుమన్నది. వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నది. చలిగాలి ఇంకా వీస్తూనే ఉన్నదని తెలుసుకున్నాను. అమ్మ గదిలో లేదు. భయమేసింది. దీనికి తోడు దీపం కూడా చలిగాలికి ఆరిపోయింది. మంచినీళ్ళు ఎలా దొరుకుతాయి అని అటు ఇటు చూశాను. చూడగానే గోడ వద్ద ఎవరో నిల్చుని ఉన్నట్లు కనిపించింది. ఇంకా కొంచెం సరిగ్గా చూశాను. చీకట్లో చేతులు చాచుకొని ఎవరో గాలిలో పాదాలు భూమికి అంటనీయకుండా నుంచుని ఉన్నారు. నా కేసు చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది. పాదాలు లేవు, చేతులు లేని మనిషి కాదు, దెయ్యం. నా కేసు చూస్తూ నవ్వుతూ చేతులు చాపి నన్ను రమ్మంటున్నది. అమ్మా అని కేక వేద్దామనుకున్నాను. నోరెండిపోయింది. వణుకుతున్నాను. గాలి వేసింది. దానితో మహా కదిలింది ఆ దెయ్యం ఆకారం. చేతులు మరింత దగ్గరికి చాపి నన్ను మంచం మీద నుంచి ఎత్తుకుపోయింది. భయంతో దాని చేతులకు అందకుండా మంచం మీద జరిగి దబేలుమని మంచం మీద నుంచి కింద పడ్డాను. ఏరా చిట్టి
అని గాబరాగా అడిగినాడు. ఎవరు అని చూస్తే మా అన్నయ్య రామం. ఎప్పుడు వచ్చాడు రా అనుకున్నాను. అన్నయ్య నన్ను ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి ఏమిట్రా అని ఆదుర్దాగా అడిగాడు. దెయ్యం అని మాత్రం చెప్పగలిగాను. ఏది దెయ్యం అని నవ్వుతూ దీపమేశాడు అన్నయ్య. దెయ్యం ఉన్న గోడకేసి చూశాను. అన్నయ్య పాంట్లాము, కోటు, హ్యాటు కొయ్యకు తగిలించి ఉన్నాయి. అన్నయ్య రాత్రి 9 గంటల బండికి మద్రాసు నుంచి నెల్లూరు వచ్చాడట. ఆ సంగతి నాకు తెలియదు. వచ్చి నేను పడుకున్న గదిలో చీలకు తన సూటు తగిలించి గదిలో గాలి వస్తుందని అమ్మ బదులు మంచం మీద పడుకున్నాడు. కాబట్టి అమ్మ కింద గదిలో నిద్రపోయింది. ఇదంతా నాకు తెలియదు. కాబట్టి ఆ అమ్మ లేని సమయం చూచి దెయ్యం నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిందని భయపడ్డాను. నేనేమీ మాట్లాడకుండా బట్టలకేసి అలా చూస్తుండడం చూసి మా అన్నయ్య ఇదేనా నీ దెయ్యం అని నవ్వాడు. అన్నయ్యతో పాటు నేను కూడా నవ్వేశాను, భయం పోయి తేలికబడిన మనసుతో. ఇదండి భయం భయం కథ. 6వ తరగతి చదివే చిన్న పిల్లాడు రాత్రి చీకట్లో ఆకారం చూసి ఏదో అనుకుని దెయ్యం అనుకుని భయపడ్డాడు. అది కూడా వాళ్ళ అమ్మమ్మ చెప్పిన దెయ్యం కథ వినటం వల్ల ఆ భయం మనసులో ఉండిపోయి గాలివాన, చలిగాలి అన్నీ అలా కలిసొచ్చాయి. చిన్న వయసులో పిల్లలు ఇలా భయపడతారు. అమ్మా నాన్న కానీ వయసులో కొంచెం పెద్ద అయిన అన్నయ్య, అక్కల సాయం తీసుకుంటే ఇలాంటి భయాలన్నీ పోతాయి. ఇదండి అదృష్టవంతుడు, భయం భయం కథలు. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.